సో లెటర్ ఏ వాళ్ళకి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? సో ఉగాది మార్చ్ 19. 19 అంటే 1, 9 కలయిక. ఆది అంత కలయిక. 2 కలిస్తే మళ్ళా ఒకటొస్తది. 2026 అంటే మళ్ళా ఒకటొస్తది. ఏ అంటే కూడా ఒకటే. ఏకి సంఖ్యాబలం 1, 1 అంటే సూర్యభగవానుడు. ఏ లెటర్ కూడా గుడి గోపురంలాగుంటుంది. సో వీళ్ళు చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి వెళ్ళేవాళ్ళు. 0 టు హీరో. సో వీళ్ళు పడిపోకుండా ఉండడానికి కష్టపడుతూనే ఉంటారు, డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. సో ఏతో స్టార్ట్ అయ్యే కంపెనీస్ కొన్ని చెప్తాను. లైక్ యాపిల్, అమెజాన్, అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, అరవిందో ఫార్మా. సో ఏ లెటర్ వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న అద్భుతం, సినిమా రంగంలో ఉన్న అద్భుతం, రాజకీయ రంగంలో అమిత్ షా ఇండియా నంబర్ 2 లెటర్ ఏ ఆయనే. సో ఏతో అమితాబ్ బచ్చన్, నేను చిన్నప్పటి నుంచి హీరోనే, ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఏ లెటర్కి భూమి మీద 2 కాళ్ళు బలంగా ఉంటాయి. అలా బలంగా ఉండే లెటర్స్లో కే లెటర్, ఆర్ లెటర్, ఎన్ లెటర్ చాలా పవర్ఫుల్. సో ఏ లెటర్ అనేది ఓంకారంతో సమానం. సో ఏతో పేరు పెట్టుకునే వాళ్ళు బాగా ఎదుగుతారు. క్రమశిక్షణ, పట్టుదల, క్రియేటివ్ మైండ్ అండ్ వీళ్ళకి ఆత్మాభిమానం చాలా చాలా ఎక్కువ. సో ఈ 19 పండగ వస్తూ ఉంది, తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం ఉగాది. అది 1, ఏ అన్నా 1, 2026 అన్నా 1. సో లెటర్ ఏ వాళ్ళకి ఈ ఉగాది నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఏ ఉండి పేరులో 6 అక్షరాలున్నా, 8 అక్షరాలున్నా, సంఖ్యాబలం 6 ఉన్నా, 8 ఉన్నా ఈ అదృష్టాన్ని వాడుకోలేరు. సో మీ పేరులో బలం ఎంత? ఏ ఉండి 4 అక్షరాలు ఉన్నా, లైక్ అనిల్, అజిత్, అమిత్, వీళ్ళ కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో మీ పేరులో బలమైన నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు దురదృష్టాన్ని ఇచ్చేది కట్ చేసి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను. మీ పేరులో బలం ఎంత? ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు గురించి మీరు ఫీజు కట్టే వరకు చెప్పరండి.